నమస్తే, వెల్కమ్ టు ఛానల్ ఆశ ఫ్రమ్ కరీంనగర్. ఈరోజు మనమైతే చీరాల బీచ్లో అయితే ఉన్నాము. నా వెనకాలంతా చీరాల బీచ్ వస్తాం. ఇప్పుడే ఫ్రెష్గా చేపలు అయితే పెట్టారు. ఫస్ట్ అయితే చూద్దాం. హడి బతికే ఉంది అవి కొరకదు అది కట్టుకున్నా నేను. ఇక్కడ బోట్ మొత్తం మూవ్ అవుతుంది. ప్యూర్గా అలల సౌండ్ ఎంత పెద్దగా వస్తుందో ఇందులో ఏర్పడుతుంది. డెఫినెట్గా చూడండి అలల సౌండ్స్. వా అసలు అద్భుతంగా ఉందండి చీరాల బీచ్. అన్నాడు మీకు చెప్పలే కదా అసలు చీరాల బీచ్ ఎలా వచ్చాము ఏంటని. సో మేమైతే తిరుపతికి వెళ్ళాము. సో ఆ వ్లాగ్స్ కూడా పెట్టాను. సో మేమైతే రోడ్ ట్రిప్ చేసాము. సో రోడ్ ట్రిప్ వల్ల మాకు వచ్చేసిన లాభం ఏంటంటే తిరుపతిలో దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి అక్కడ ఉండి మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నప్పుడు దారిలో మనకి ఒంగోలు ఇవన్నీ క్రాస్ అయినాక టువర్డ్స్ మేము కరీంనగర్కి వచ్చేటప్పుడు దారిలో మాకైతే జస్ట్ ఒక 15 కిలోమీటర్స్లో చీరాల బీచ్ అయితే ఉంది. సో మేము డిస్టెన్స్ చూసుకొని టైం సెట్ చేసుకొని మేమైతే చీరాల బీచ్కి వచ్చినామండి. జస్ట్ 50 కిలోమీటర్స్. చాలా బాగుంది. డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఇన్ కేస్ తిరుపతి ఇటు సైడ్ రోడ్ ట్రిప్స్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా ఈ బీచెస్ అయితే అస్సలు మిస్ కాకండి. మనకి ఇక్కడ స్టేస్ కూడా ఉన్నాయి, రిసార్ట్స్ కూడా ఉన్నాయండి. ఫుల్ ఫ్రెండ్స్తోని కానీ ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు అయితే మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో నేనైతే లోపలికైతే టోటల్గా అయితే వెళ్ళలేదు, బట్ ఒడ్డుకైతే బాగాసేపు ఎంజాయ్ చేసిన. మస్తుగా ఆ వైబ్ అనేది ఎంజాయ్ చేసిన. సముద్రం అలలు ఆ సౌండ్స్ అయితే అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. ఎంత హెవీ సౌండ్స్ వస్తున్నాయంటే అమ్మో చాలా హెవీ సౌండ్స్, చాలా భయంకరంగా ఉంది. అట్ ద సేమ్ టైం మంచి చల్ల గాలితో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మీకు వినిపిస్తుంది కదా సౌండ్. ఆ సౌండ్ వచ్చేసి ఒక బోట్ అయితే వెళ్తుంది. మేము వచ్చేసరికి ఈవినింగ్ అయింది. సో నైట్ ఇట్లా ఈవినింగ్ టైంకి బోట్స్ బయలుదేరుతాయి, మళ్ళీ చేపలు పట్టుకొని మార్నింగ్ వరకు వచ్చేస్తాయంట. ఆ మోటార్ సౌండ్ అయితే విపరీతంగా అయితే వచ్చింది. చాలాసేపు అది ఒడ్డున ఉంది. తర్వాత ఇంకా లోపలికి సముద్రం లోపలికి అయితే వెళ్తుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. అయితే సరదాగా ఈ మధ్య వస్తుంది కదా సముద్రం దగ్గర శ్రీరామ్ అని ఇట్లా రాస్తే వాటర్ ఇట్లా ఒడ్డునకి రావట్లేదు అని చెప్పేసి ఉంటుంది కదా. సో అది ట్రై చేద్దామని అనుకున్నాము. సడన్గా మాకైతే అది గుర్తొచ్చడం వల్ల మేమైతే ట్రై చేస్తున్నాం. ఇక్కడ ట్రై చేసినాక చూడండి అసలు ఏం జరుగుతుందో. మేమైతే హిందీలో రాయాలి, తెలుగులో రాసినాము. నేను రాసే జస్ట్ ముందు వరకు కూడా అలలు నేను రాసే పేరు దగ్గరికి అయితే వచ్చినవి. సో మళ్ళీ వస్తాయి కదా అని చెప్పేసి నేను అలలు వచ్చే ప్లేస్లోనే రాసిన. బట్ అయినా కానీ ఇంకా చూడండి అసలు ఏం జరిగిందో. వస్తున్నాయి. మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. నేనైతే అప్పటిదాకా వచ్చినాయి, సడన్గా రావడం అయితే మానేస్తే ఇంకా వెనకకే వెళ్ళిపోతున్నాయి. దాదాపు దగ్గర దాకా కూడా వస్తలేవు. అక్కడ రాయి ముందు ముందు
ఇక్కడ వాటర్ కలర్ రాయి. సో నీ పైకి వస్తలేవు కదా అని చెప్పేసి ఇప్పటిదాకా వచ్చిన అలల ప్లేస్లోనే మళ్ళీ రాసినాము. అయినా కానీ అసలు అక్కడ రాయడానికి నాకు ఒక కట్టె పుల్ల కానీ ఒక రాళ్ళు అసలు ఏం దొరకలేదు. అక్కడ చేపల దగ్గర థర్మాకోల్ అన్నీ పెడతారు కదా, అసలు ఆ థర్మాకోల్ ముక్క దొరికింది. ఆ ముక్కతోనైతే నేను రాసిన. అయినా కానీ నేను రాసిన దగ్గరలో కూడా రాలేదు. ఇంకా అసలు వాటర్ వస్తలేవు. చాలా గొప్పగా చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. సో దాని తర్వాత ఇంకా మేమైతే చిన్న చిన్నగా ఇట్లా రాసుకున్నాం పేర్లు. నేను హస్బెండ్ పేరు. మీరు కూడా ఎప్పుడైనా బీచెస్కి వెళ్తూ ఉంటారు కదా, కామన్గా అందరూ అయితే గోవా బీచ్కి అయితే వెళ్తారు. సో మన దగ్గరలో అయితే చీరాల బీచ్ అయితే ఉంది. చీరాల, బాపట్ల ఇవన్నీ బీచెస్ ఉన్నాయి. డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలి. ఇంకా వైజాగ్ కూడా ఉంది. వైజాగ్ అంత దూరం కూడా వెళ్ళలేము అనుకున్నట్టయితే చీరాల ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఇంకా తిరుపతి సైడ్ వస్తున్నామంటే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, నాకైతే బాగా నచ్చింది. అండ్ డెఫినెట్గా మీరు ఇఫ్ ఇన్ కేస్ బీచెస్కి అట్లా వెళ్తున్నట్టయితే ఎవరైనా శ్రీరామ్ అని రాసినప్పుడు వాటర్ వచ్చినాయా అది కూడా నాకైతే మీకు వీలైతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అసలు మేము రాసినప్పుడు అయితే వాటర్ దగ్గరలో కూడా రాలేదు. అప్పటిదాకా నేను ఇంకా ముందు వీడియోస్ చూపించాను కదా, అప్పటిదాకా వాటర్ ఒడ్డు దాకా వచ్చినాయి, అలలు ఫుల్ అలలు. నేను రాసిన తర్వాత నుంచి అసలు అలలు బ్యాక్ అసలు మా కాళ్ళ దగ్గర కూడా టచ్ అవ్వట్లేదు. నేనైతే ఇంకా మళ్ళీ వీడియోస్ కానీ ఏదైనా తీసుకోవాలనుకుంటే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాను. అక్కడ బోట్స్ ఉన్నాయి కదా, ఆ బోట్స్ కంప్లీట్గా వాటర్లోనే ఉండే, అంత వాటర్ అయితే వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా వాటర్ రావడమే మానేసినాయి. అండ్ స్మెల్ గురించి చెప్పినట్టయితే గోవా బీచ్, వైజాగ్ బీచ్లో అయితే ఎక్కువ స్మెల్ అయితే రాలేదు. ఇక్కడైతే స్మెల్ వచ్చింది, చేపల స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ అయితే వచ్చింది అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. అండ్ వాళ్ళు ఫ్రెష్గా చేపలు కానీ ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. మనం ఇన్ కేస్ ఇక్కడికి వచ్చి ఫుడ్ తిందాం అనుకున్నా కానీ మనకి ఇక్కడైతే వాళ్ళు ఫెసిలిటీ అయితే ఉంది, మంచిగా వంట చేసి పెడతారు ఇక్కడ. అట్లాంటివి కూడా సెషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. బయట హోటల్స్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ వండి పెట్టి ఉంటాయి, అవి కూడా ఉన్నాయి. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world and keep the sky in your mind. ఇక్కడ మనకి యాక్టివిటీస్ కూడా రన్ అవుతున్నాయి అండ్ ఫ్యామిలీస్ కానీ లేకపోతే బ్యాచిలర్స్ వచ్చి ఎంజాయ్ చేస్తారు కదా, అట్లా కూడా చాలామంది అయితే వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నుంచి అయితే చాలాసేపు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనము వెళ్ళిపోదాము మనము. సో ఇక్కడ చూసారా ఇవన్నీ బండ్లు ఉన్నాయి కదా, ఈ బండ్ల మీద అక్కడ ఫ్రెష్గా తెచ్చిన ఫ్రాన్స్ కానీ ఫిషెస్, రకరకాల ఫిషెస్ కానీ క్రాబ్స్ కానీ ఇవన్నీ తెచ్చి అక్కడ అమ్ముతారు. ఈ ఊర్లో వాళ్ళైనా సరే లేకపోతే దారిలో వెళ్తుంటారు కదా, ఇప్పుడు హైవే మీద వెళ్ళి చీరాల బీచ్కి అని వస్తారు కదా, స్పెషల్గా చీరాల బీచ్ కోసం కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఇక్కడ తీసుకుంటారు. 1-2 బండ్లు లేవు, ఇక్కడ అన్ని బండ్లు ఉన్నాయంటే అంత గిరాకు ఉంటుందని అర్థము. సో ఇక్కడ ఫ్రాన్స్ అండ్ ఇవి వచ్చేసి క్రాబ్స్. సో ఇవంతా కూడా అదేంటంటే పొట్టు, ఫ్రాన్స్ పొట్టు అయితే తీసి ఉంది ఆ పొట్టు. సో ఫ్రాన్స్ తీయడం ఎలా అని చెప్పేసి నాకైతే రీసెంట్గా అర్థమైంది. వట్టిగా తీస్తారు, ఇవి పెద్దవి ఉన్నాయి, మన వాళ్ళకి చిన్నవి అట్టిగా చూడడానికి వచ్చి తీసుకున్నాం. సో వాళ్ళు గిరాకీ చేస్తారని అనుకుంటారు కదా, అందుకే ముందే వీడియో తీసుకోవడానికి వచ్చానని చెప్పాను. ఆ తోక తీయరా ఇక అవి తర్వాత తీస్తారా మళ్ళా?
బాగున్నాయి, వాళ్ళు తీసుకున్నారు, మేము ఇప్పుడే వచ్చినాం. ఇవన్నీ పొట్టులు పెద్ద పెద్ద ఉన్నాయి, మా సైడ్ చిన్న ఉంటాయి. చిన్నవి కూడా ఉంటాయి. ఇగో ఈ చిన్నవి ఉన్నాయి చూడక్క, తీసుకోము తీసుకున్నారు ఆల్రెడీ. భలే ఉన్నాయి ఇవి. దీనికి 3 కళ్ళు ఉంటాయా? 3 కళ్ళు ఉంటాయా నిజంగానే? అసలు నాకు ఇప్పటివరకు తెలియదు క్రాబ్స్కి 3 కళ్ళు ఉంటాయని. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మన చెరువుల కన్నా ఇట్లా న్యాచురల్గా ఒక సముద్రంలోకి వెళ్ళి తీసి ఇలా సీ ఫుడ్ చేపలు కానీ క్రాబ్స్ ఇవన్నీ తీసి అలా చూస్తుంటే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. మనం ఎక్కడి నుంచి వచ్చినాము, ఎక్కడికి వచ్చినాము, ఈ సముద్రం ఏంది అనిపించింది. అన్ని రకాలైతే ఇక్కడ ఉన్నాయమ్మో, చాలా ఉన్నాయి. పెద్ద చేప ఇది భలే ఉంది. ఇది షార్క్ లెక్కనే ఉంది, ముట్టుకోవాలనిపిస్తుంది. ఇట్లా ఫోన్ చేస్తుర్రు అక్క. వాళ్ళ షెడ్ మీద బండి పెట్టుకొని ఉన్నారు కదా, వాళ్ళందరూ మేము దారిలో ఇట్లా వెళ్తుంటే చూడడానికి వాళ్ళు కొనడానికి వస్తున్నారేమో అనుకొని పిలుస్తున్నారు మమ్మల్ని కూడా. బట్ చెప్పేసాను నేనైతే ఏం కొనట్లేదు, మా వాళ్ళు ఆల్రెడీ కొనేసారని. సో అన్నట్టు ఏంటంటే ఆల్రెడీ ఫ్రాన్స్ అయితే తీసుకున్నారు మా వాళ్ళు. సో ఫ్రాన్స్ తీసుకొని ఇక్కడైతే అండు పెడతారు అన్నట్టు. మనం ఇంత కేజీస్ రైస్ ప్లస్ ఇంత కర్రీ లేకపోతే ఫ్రాన్స్ కానీ క్రాబ్స్ ఏదైనా ఫ్రై కానీ పులుసు ఏది కావాలన్నా వాళ్ళు ఆ టైప్ చేసిస్తారు. సో అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఈ సముద్రం అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా ఈ గోవా బీచెస్ ఉంటాయి కదా, అవి ఈ ఫీల్ తీసుకురాలేదు. ఇది వేరే ఫీల్, ఆ గోవా బీచెస్ వేరే ఫీల్. ఈ న్యాచురల్గా చేపలు ఇవన్నీ చూడడము, వాళ్ళు తెచ్చిన నెట్ ఇదంతా చూడడము. నేను వైజాగ్ వెళ్ళినా కానీ వైజాగ్లో కూడా ఇలా డైరెక్ట్గా చేపలు తెచ్చి ఇట్లా అంతా అట్లా చూపించలేదు. సో ఇక్కడైతే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా మంచిగా అనిపించింది. డెఫినెట్గా మీరు కూడా ఇన్ కేసు ఎవరైనా వచ్చినట్టయితే ఇటు సైడ్ చీరాల బీచ్ అస్సలు మిస్ కాకండి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ స్నానం చేసే గదులు కూడా ఉన్నాయి. కొన్ని టైమ్స్ అవి ఓపెన్ కావు, బట్ ఇక్కడైతే అవి అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇవి చూసారా 3 కళ్ళ క్రాబ్స్. ఇక్కడ ఇదే బండి దగ్గర మేమైతే ఉన్నాము. అక్కడ ఆయిల్ అంతా ఫ్రైస్ అయితే చేసి అమ్ముతారు అన్నట్టు. కొంతమంది డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే మంచి హాయిగా ఇక్కడ తిందాము అనే వాళ్ళు కూడా కొందరు వస్తారు కదా, వాళ్ళకైతే ఇట్లాంటివి అయితే నంబర్ ఆఫ్ బండ్లు అయితే ఉన్నాయండి. ఇదంతా కూడా స్టాక్. అక్కడ తెస్తారు కదా చేపలు కానీ వేరే సీ ఫుడ్, అవన్నీ కూడా తెచ్చి ఇక్కడ ఐస్ బాక్స్లో పెట్టి వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు. ఆ థర్మోకోల్లో ఐస్ పెట్టి చేపలు పెట్టి ప్యాక్ చేస్తున్నారు. సో ఇదైతే ఇవన్నీ కూడా నేను ఎప్పుడు మూవీలోనే చూసేదాన్ని, డైరెక్ట్గా ఈ చీరాల బీచ్కి వచ్చినప్పుడే చూసిన. సో ఇక్కడ చూసారా క్రాబ్స్ అట్లా ఫ్రై చేసి పెట్టిర్రు. నేను అయితే ఫస్ట్ టైం ఇవన్నీ చూసిన, అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేసిన. చాలా ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు, బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, కొంచెమేం కాదు. చాలా డిఫరెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు చీరాల బీచ్కి వెళ్ళినప్పుడు. నేనే కాదు అందరూ కూడా ఇలాంటిది ఎంజాయ్ చేయాలి, చూడాలి ఏం ఉంటుంది అని చెప్పేసి పిల్లలకు కూడా చెప్పచ్చు. ఇలా సముద్రం ఉంటుంది, ఫిషెస్ ఇక్కడ నుంచి వస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి ఇక్కడ, క్రాబ్స్ కానీ అని చెప్పి మనం కూడా చెప్పచ్చు. సో ఇక్కడైతే మనకి ఇదే బండి మీద మనకైతే ఫ్రాన్స్ అయితే చేసి పెడతారు. సో మొత్తం అయిపోయినాక ఇలా జడ తీసి పైకి పెట్టుకుంటే ఉంటుంది ఆనందం, చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ అయితే డెఫినెట్గా చేయండి అండ్ కమెంట్ అయితే చేయండి మీకు ఎలా అనిపించింది. అండ్ డెఫినెట్గా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా ఎవరైనా చీరాల బీచ్కి వద్దాము అని చెప్పేసి, వాళ్ళకైతే డెఫినెట్గా పంపండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.